ఓం శ్రీ సాయిరామ్. ప్రారంభించాం సార్. ఐఎమ్ సారీ. ఓం నమో భగవతే రుద్రాయ. సో ఇవాళ 4వ అనువాకం మనం ప్రారంభించబోతున్నాం. యాదృచ్ఛికంగా చేసిన, చాలా ప్రయత్నపూర్వకంగా సంపూర్ణంగా తెలిసి చేసినట్టుగా ఇవాళ రుద్ర అధర్వం పారాయణ చేశారు. ఆ పాడిన 3 పాటలు కూడా ఈ 4వ అనుభాగానికి చాలా అతికినట్టుగా సమయస్ఫూర్తితో సమన్వయం చేసుకుని చేసినట్టుగా కనపడుతున్నది. అంటే ఇదంతా కూడా మనం చేస్తున్న ప్రయత్నం కాదు, భగవంతుడు మన ద్వారా చేయిస్తున్నారు అన్న దానికి సంకేతంగా మనం తీసుకోవచ్చు. పురుషార్థపరంగా 4వ పురుషార్థాన్ని మోక్షం అంటాం. ఈ అనువాకం దానికి సంబంధించింది. ఈ అనువాకంలో మనం దర్శించే రుద్రుడిని విశ్వరూప దర్శనంగా మనం భావించవచ్చు. విశ్వ విరాట్ స్వరూపం, ఓ పక్షులు పట్టేవాడా, ఓ జాలరి, ఇట్లాంటి రకరకాల రూపాల్లో ఈ రుద్రతత్వాన్ని అందులో అంతరార్థాలతో మనం తెలుసుకోబోతున్నాము. సంఖ్యాపరంగా కూడా ఇవాళ సప్తమి, నవరాత్రుల్లో సప్తమి. సప్తమి అంటే కూడా పూర్ణత్వం, మోక్షం అంటే పూర్ణత్వం. అంటే ఇవన్నీ కూడా ఏదో మనం ఏర్పరుచుకుని ప్రయత్నపూర్వకంగా చాలా దాని సిద్ధాంతం రాద్ధాంతాలు చేసినట్టుగా కనపడుతున్న ఇదంతా కూడా చాలా క్యాజువల్గా యాదృచ్ఛికంగా కేవలం భగవత్ సంకల్పంలో జరగటం అనేది మన చేత మనని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని భగవంతుడు ఏ మాదిరిగా చేయిస్తున్నాడు అనే దానికి సంకేతంగా దీన్ని మనం భావించవచ్చు. సో ఈ 4వ అనువాకం యొక్క పరిచయాన్ని కొంచెం ముందు మనం ఇవాళ తెలుసుకుని వీలైతే ఆ మొదటి మంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లేకపోతే పరిచయాన్ని ఇవాళ కంప్లీట్ చేసుకుందాం. ఈ 4వ అనువాకంతో ఉభయతో నమస్కార మంత్రాలు పూర్తవుతాయి. మొదటి అనువాకంలో 15 మంత్రాలు రుక్ మంత్రాలను మనం చూసాం. ఒక్కొక్క రుక్ మంత్రం దాదాపు 4, 5, 6 యజుమంత్రాలకి సమానం. అట్లాంటి రుక్ మంత్రాలు 15 మంత్రాలని మొదటి అనువాకంలో చూసాము. ఆ మొత్తాన్ని కూడా నమ్మకానికి ప్రియాంబుల్, నమ్మకానికి పీఠికగా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనుకున్నాము. ఈ నమ్మకంలో ఉన్నటువంటి ప్రధానమైన తత్వాల్లో 2 భాగాలు నమ్మకంలో మనకు కనపడతాయి. ఒక సెట్ ఆఫ్ మంత్రాలు ఉభయతో నమస్కార మంత్రాలు, అంటే 2 నమస్కారాల మధ్య ఎంబెడ్ చేయబడి మధ్యలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో 3 నామాలు కానీ లేకపోతే 2 నామాలు కానీ ఉన్నటువంటి మంత్రాలు 2, 3, 4 అనువాకాల్లో మనకు కనబడతాయి. 2వ అనువాకంలో పూర్తిగా 3 నామాల మంత్రాలు, 4వ అనువాకంలో పూర్తిగా 2 నామాల మంత్రాలు, మధ్యలో ఉన్నటువంటి 3వ అనువాకంలో కొన్ని 3 నామాల మంత్రాలు, కొన్ని 2 నామ మంత్రాలు, ఈ మాదిరిగా 2, 3, 4 అనువాకాల్లో ఉభయతో నమస్కార మంత్రాలని మనం చూస్తాం. అంటే ప్రయోగపూర్వకంగా ప్రయోగించదగ్గ ఘోర మంత్రాలు అంటారు వీటిని. అంటే చాలా శ్రద్ధాభక్తులతో మనం వీటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న దాని సంకేతం. సో ఈ 4వ అనువాకాన్ని దూర్వాస మహర్షి దర్శించిన మంత్రాలు ఇవన్నీ కూడా. ఇందులో ప్రత్యేకత మీరు కనుక గమనించేటట్టయితే 1వ అనువాకం అంతా కూడా త్రిగుణాలని ఎట్లా జయించాలి, ఆ 1వ అనువాకాన్ని 4 భాగాలుగా మనం చూసాం. మొదటిది ఏమన్నా ప్రత్యక్ష పంచకం అన్నాం, 2వది పరోక్ష చతుష్టయం అన్నాం, 3వది ఉపసంహారక త్రయం అన్నాం, 4వది భగవదనుగ్రహ అభయ ప్రదాన త్రయం అన్నాం. అంటే 4 భాగాలుగా మొదటి అనువాకం 15 మంత్రాలని అర్థం చేసుకున్న తర్వాత 2వ అనువాకంలో, అంటే నమ్మకం యొక్క మొదటి అనువాకంలో రోమస మహర్షి 7వ మంత్రంలో రుద్రాయాత తావినే క్షేత్రాణం పతయే నమః అన్న ధనుర్బాణ సంబంధమైన ఒక మంత్రాన్ని మనకి అందులో చెప్పడం కనబడుతుంది. ఆ ధనుర్బాణ సంబంధమైనటువంటి మంత్రం యొక్క అర్థాన్ని ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా వాళ్ళ కర్మానుసారంగా మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సిందే కదా ఓ మహానుభావ, దీనికి మార్గం ఏమిటి, ఏ మాదిరిగా మమ్మల్ని రక్షించబోతున్నావు, దీని రహస్యాన్ని మాకు చెప్పు అన్న సంకేతంగా ఆ 7వ మంత్రాన్ని, 2వ అనువాకంలో 7వ మంత్రాన్ని తీసుకుంటే దానికి సమాధానంగా సాక్షాత్ రుద్రుడు 3వ అనువాకంలో 7 మంత్రాల ద్వారా
మొదటి 3 మంత్రాలు, తర్వాత 9, 10, 11, 12 4 మంత్రాలు, ఈ 7 మంత్రాల్లో ఈ ధనుర్బాణ సంబంధమైనటువంటి అంశాన్ని, అసలు కర్మ యొక్క స్వభావం ఏమిటి, ఏ మాదిరిగా తెలిసి తెలియక కర్మలు మనిషి చేస్తాడు, ఆ కర్మ స్వభావాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ తర్వాత అది సంచిత, ఆగామి, ప్రారంధ పరంగా ఏ మాదిరిగా మనిషిని వెంటబడుతుంది అన్న వివరాలు, శరణాగత భావంతో దాని నుండి తప్పించుకోవచ్చు అన్న వివరాల్ని ఆయన చెప్పిన తర్వాత, రుద్రుడు 3వ అనువాకంలో చెప్పిన మంత్రాల్ని ధృవీకరిస్తూ ఏ జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా, ఏ మాదిరిగా మానవుడు సమాజంలో ప్రవర్తించడం మూలంగా శతరుద్రియ దర్శనాన్ని పొందడమే కాక తన యొక్క కర్మ పాశాల నుంచి విముక్తుడయ్యి భగవంతుడిలో ఐక్యమైపోయే స్థితి ఏర్పడుతుంది, మోహరహితమైనటువంటి మోక్ష స్థితి ఎట్లా పొందొచ్చు అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి మనకి ఇందులో చెప్పటం మనం గమనించవచ్చు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దూర్వాస మహర్షిని రుద్రుని యొక్క అంశావతారంగా భావిస్తారు. ఆయన చాలా కోపిష్టి అని ఒక నానుడి. అది కోపం కాదు, మన్యు స్వరూపం. అంటే ఆ భగవంతుడి యొక్క మన్యుతత్వాన్ని వ్యక్తం చేసే మహర్షుల్లో ఉన్నటువంటి మహర్షి తత్వాన్ని దూర్వాస మహర్షి అంటారు. సో పూర్ణత్వమైనటువంటి రుద్రుడు 3వ అనువాక మంత్రాన్ని దష్టగా చెప్పిన తర్వాత అంశావతారమైనటువంటి దూర్వాస మహర్షి ఈ 4వ అనువాక మంత్రాన్ని చెప్పడాన్ని ఇట్లా మనం సమన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. పురుషార్థాల్లో 3వది కామం, పురుషార్థాల్లో 4వది మోక్షం. కామానికి పరమైనటువంటి దాన్ని, రుద్రతత్వాన్ని ఆవాహన చేసి కామాన్ని అధిగమించి, అంటే కామక్రోధ మద మోహలోభ మాత్సర్యాన్ని అధిగమించి పొందవలసిన మార్గాన్ని మీరు సూటిగా పొందండి అన్న సంకేతంగా 3వ మంత్రాల యొక్క ద్రష్ట రుద్రుడు, అధిష్టాన దేవత కూడా రుద్రుడే కావటం అందులో చూడొచ్చు. చాలా పెక్యులర్గా ఈ 4వ మంత్రాల యొక్క 4వ అనువాకం యొక్క మంత్రాల్ని ద్రష్ట ఏమన్నా అంశావతారి, దర్శనాలు ఏమన్నా 17, 3వ అనువాకంలో ఏ మాదిరిగా ఉన్నాయో అదే మాదిరిగా 17 దర్శనాలు ఇందులో కనపడతాయి. ఈ 17 కూడా ఒకే ఒక మహాదర్శనంగా గోచరిస్తుంది. 3వ అనువాకంలో ఏ మాదిరిగా 17 మంత్రాలు ఉన్నాయో ఇందులో కూడా అదే మాదిరిగా 17 మంత్రాలు. సో ఈ 17 మంత్రాల సారాన్ని మనం కనుక చూసుకునేటట్టయితే రుద్రుని యొక్క విశ్వ విరాట్ తత్వంగా మనకి అర్థమవుతుంది. ఇంకొక సాంకేతికమైన అర్థం ఏమిటంటే, పూర్ణత్వం పొందాల్సిన అవసరం అంశకి మాత్రమే ఉంటుంది తప్ప పూర్ణ భగవతత్వానికి పూర్ణత్వం పొందేది అనేది ఏమీ ఉండదు. కాబట్టి కామనాశకతతో, అంటే అరిషడ్వర్గాల మీద జయం మూలంగా త్రిగుణాలని, ద్వంద్వ తత్వాన్ని జయించి మోక్షం పొందు అన్న సంకేతంగా సాక్షాత్తు భగవాన్ సత్యసాయి బాబే నమస్కార రూపంలో మనకి ఆదేశించినట్టుగా దాన్ని మనం ఆచరించి ఎట్లా భగవంతుడిని పొందాలి అన్న తత్వాన్ని అంశావతారైనటువంటి దూర్వాస మహర్షి 4వ అనువాక మంత్రాల్లో చెప్పటంగా దీన్ని మనం అన్వయించుకోవచ్చు. పూర్ణత్వం పొందాల్సిన అవసరం అంశకే ఉన్నది తప్ప పూర్ణత్వానికి లేదు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో సంపూర్ణ చిన్మయ ఆనంద స్వరూపుడు భగవంతుడు కాబట్టి ఆయనకి కొత్తగా పొందే ఆనందం కానీ కొత్తగా పొందే పూర్ణత్వం కానీ ఏమీ ఉండదు. సో అనేక స్థాయిల్లో ఉన్న సాధకులు అనేక రకాలైన అంశస్వరూపులుగా, ఒకడేమన్నా సాక్షాత్తు జంతు రూపమైన అంశ అయ్యేటట్టయితే ఇంకోడేమన్నా సాక్షాత్తు మహర్షి సంబంధమైన అంశ. అంతే తేడా, మనమంతా అంశస్వరూపులమే. అంశ పూర్ణత్వం పొందటం అంశకి బాధ్యత కాబట్టి ఆ పూర్ణత్వం పొందేదానికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మాదిరిగా తన సాధనలో అనుసరించాలి అన్న రహస్యాల్ని ఇందులో చెప్తున్నారు అన్న సంకేతంగా ఈ 4వ మంత్రంలో ఉన్న 17 దర్శనాల్ని ఆ విశ్వ విరాట్ తత్వంగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. ఒక్కసారి భగవాన్ సత్యసాయి బాబా మాటలు ఈ పరంగా మనం గుర్తించుకునేటట్టయితే, వెనక సందర్భంలో మనం చెప్పుకున్నాం, ఒక భక్తురాలు అనుకుంటాను, స్వామి సాయి అవతారమే
ఇంత ఆనందమయంగా ఉన్నది రాబోయే అవతారం ప్రేమసాయి అంటున్నారు. అది ఇంకెంత ప్రేమమయంగా ఉంటుందో దానికోసం నేను తహతలాడుతున్నానంటే, నువ్వు తహతలాడాల్సింది దానికోసం కాదు. ఎప్పుడు ఎంత తొందరగా ఈ అవతారాన్ని చాలిస్తాము, భగవంతుడు ఐక్యమైపోతాం అనే దానికోసం తహతలాడాలి తప్ప, అవతారాలు ఎత్తడం నా వంతు, అవతారం పరిసమాప్తి చేయడం నీ వంతు అన్న మాట చెప్పిన మాటని ఈ 3, 4 అనువాకాల పరంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. కారణం అంశ యొక్క ధ్యేయం పూర్ణత్వం. సో ఆ పూర్ణత్వానికి సంకేతమే 4వ అనువాకం, 4వ మోక్షం. ఇవాళ తిథి పరంగా కూడా పూర్ణత్వానికి సంకేతమైన సప్తమి తిథి నాడు ఇది మనం స్టార్ట్ చేసి మనం చెప్పుకుంటున్నాం. సో ఈ దూర్వాస మహర్షి ఇందులో 17 మంత్రాలని దర్శించారు. ఈ మంత్రాల యొక్క అధిష్టాన దేవత మహాశంభు. ఇవాళ మీరు పాటల్లో పడిన మహాశంభు తత్వం. ఈ మహాశంభు తత్వంలో కూడా సాంకేతికంగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, 3వ అనువాకానికి రుద్రుడే ద్రష్ట, రుద్రుడే అధిష్టాన దేవత అనుకున్నాం. రుద్రత్వం అంటే ఏమిటి? రోదతీతి రుద్ర, రోధించడానికి కారణభూతమైనటువంటి త్రిగుణాలని అతిక్రమించండి అన్న మాట ఆయన చెప్తే, మోక్షం అనేది కోరిక కాబట్టి ఆ కోరికని అనుగ్రహించేదానికి విధానం, కోరికని మీరు కోరుతున్నారు, ఆ కోరిక ఎట్లా తీరుతుంది అనే దానికి సాంకేతికంగా ఇక్కడ మహాశంభువు అధిష్టాన దేవత. ఈ మహాశంభు అధిష్టాన దేవత అంటే శివశక్తి స్వరూపంగా కపర్ది జటాజూటధారి అని పాట పాడామే, ఇందులో వచ్చే దర్శనం కూడా జటాజూటధారి అయినటువంటి కపర్ది తత్వాన్ని ఈ మంత్రానికి అధిష్టాన దేవతగా మనం చూస్తున్నాం. అంతేకాదు సుమా, సాధారణంగా శివుడి యొక్క తత్వం స్థాణువు, ఏమి విరాగి, ఏమి పట్టదానికి, చెలింపజేస్తే తప్ప, పార్వతీ శక్తి వచ్చి చెలింపజేస్తే తప్ప చెలించిన స్థాణుతత్వం అయిన ఇందులో మనం దర్శించే మూర్తి సమస్త గణాలతోనూ సమేతమైనటువంటి కుమారుడు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి వీళ్ళందరూ సమాయుక్తమైనటువంటి శివశక్తి స్వరూపాన్ని అధిష్టాన దేవతగా ఇందులో మనం చూడటం అంటే, కామాల్ని పూర్తి చేసే తత్వం కామేశ్వర తత్వం. ఆ కామేశ్వర తత్వమే కామనాశక తత్వం కూడా. అంటే కామనాశకత మూలంగానే మానవుడు సంపూర్ణత్వాన్ని పొంది కామేశ్వరత్వాన్ని పొందుతాడు అన్న రహస్యాన్ని ఈ 3, 4 అనువాకాల సముదాయం మనకి ఇండికేట్ చేస్తుంది. అందులో 17 మంత్రాలు, ఇందులో 17 మంత్రాలు. ఈ 17 అనేది సంకేతం కూడా 8. 8 అంటే తీవ్రమైన మానవ ప్రయత్నంతోనే అది సాధ్యము, కేవలం మానవుడి యొక్క కృషి మాత్రమే ఇందులో ముఖ్యము అన్న సంకేతం ఈ 2 మంత్రాల్లోనూ, ఈ రెండు అనువాకాల్లోనూ మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే షడ్భావం, మానవయత్నం, సప్తమం, దైవకృతం అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దాన్ని ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఈ మంత్ర అధిష్టాన దేవత మహాశంభు. ఈ మంత్రంలో ఉన్నటువంటి ఛందస్సు మహావిరాట్ ఛందస్సు, అంటే విశ్వ విరాట్ తత్వం. ఆ మహావిరాట్ ఇందులో ఛందస్సు. సో అది దర్శించిన ద్రష్ట దుర్వాస మహర్షి అంశావతారి. సో అంశావతారి యొక్క ధ్యేయం పూర్ణత్వం కాబట్టి, పూర్ణత్వం పొందాలంటే త్రిగుణాలను ఎట్లా అతిక్రమించాలి, ద్వంద్వాలను ఎట్లా అతిక్రమించాలి, ఆ సాధనలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ మాదిరిగా ఉండాలి అన్న వివరాలన్నీ కూడా, సాధనాపరమైన వివరాలన్నీ కూడా ఈ 17 మంత్రాల్లో మనం చూడొచ్చు. సో ఈ 17 మంత్రాలకి సమిష్టిగా మనం చేసే ఆరాధనామూర్తిని, అంటే ఈ మంత్రాలకి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో, అంటే ఈ 17 మంత్రాల యొక్క సమిష్టి తత్వాన్ని ఏ రూపంలో మనం దర్శించుకోవాలి అనే ఆరాధ్యమూర్తిని ఇట్లా మనం తలుచుకోవచ్చు. దాని యొక్క ధ్యాన శ్లోకాన్ని వృషారూఢం కపర్దినం గణాధిప సమాయుక్తం భస్మోద్ధూళిత సర్వాంగం పశు పాశ వినాశకం. చూడండి, వృషారూఢం ధర్మాన్ని అధిష్ఠించి, అంటే ధర్మాన్ని నడిపించేవాడు. మనమంతా ధర్మం చేత నడిపించబడేవాళ్ళం. యతో ధర్మస్తతో జయ. సో ధర్మాన్ని ఆధారం చేసుకుని నడవటం మూలంగా మనం పొందవలసిన జయాన్ని మనం పొందేటట్టయితే, ఆ ధర్మాన్ని నడిపించే వాడు వృషాధిపతి.
ఆ వృషారూఢం ఆ ధర్మాన్ని అధిష్ఠించున్నట్ట. కపర్దినం జటాజూటాలతో ఉన్నట్ట. ఆ జటాజూటాల యొక్క సంకేతం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ జటాజూటాల్ని ఆధారం చేసుకునే జీవనాధారమైనటువంటి గంగని తన మీదకి జటాజూటంలోకి తీసుకుని తర్వాత కేవలం కొంచెం బిందు మాత్రంగా భూమి మీదకి వదలటం మూలంగా దాంతో సమస్తమైన ప్రాణులు జీవిస్తున్నాయంటే విశ్వాన్ని కాపాడేదానికి ఆయన ధరించినటువంటి జటాధారి తత్వాన్ని ఈ మంత్రానికి అధిష్టాన దేవతంగా మనం చూస్తున్నాం. ఇంకొక సంకేతం ఏమిటంటే విశ్వానికి కేవలం హితం కారటం, హితం విశ్వహితుడు, హితుడు విశ్వహితుడు పురహితుడు అంతటితో ఆగక విశ్వానికి మేలు చేసే తత్వాన్ని స్వామి చెప్పిన సేవా తత్వాన్ని అలవాటు చేసుకునేదానికి సాంకేతికంగా అంటే కేవలం హితం కోరి మాత్రమే ఊరుకోవడం కాదు, హితం కోరడంతో పాటు హితం చేయటం అలవాటు చేసుకోండి, దాన్నే సేవ అనండి, అహంకారంగా చేయమోకండి అన్న సంకేతం స్వామి ఏదైతే అనేక రకాల జాగ్రత్తలతో ఎట్లా సేవ చేయాలో మనకి చెప్పారో వాటన్నిటికీ సంకేతంగా ఈ జటాజూటధారి అయినటువంటి మహాశంభు తత్వాన్ని అధిష్టాన దేవతగా ఇక్కడ మనం చూడొచ్చు. వృషారూఢం కపర్దినం గణాధిప సమాయుక్తం. గణాధిప అంటే నార్మల్ గా మనం అర్థం చేసుకునేది గణపతి కుమారస్వామి వీళ్ళందరితో కలిసి ఉన్నవాడా. గణం అంటే విశ్వం అంతా ఒకే ఒక గణం. ఈ విశ్వం అంతా గణంగా ఆకర్షించేదానికి తాను రెడీగా ఉన్న తత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పరంగా ఒకసారి స్వామి చెప్పిన మాట వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతూనే ఉన్నాను భక్తుడి కోసం అన్న మాట ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే విశ్వం మొత్తాన్ని తనలో నుంచి బయటకు వచ్చినప్పుడు విశ్వం మొత్తాన్ని ఎప్పుడు తనలో తీసే తన స్థితికి వాళ్ళని ఎట్లా పట్టుకొద్దామా అంటే పూర్ణావతారి యొక్క తత్వం ఎప్పుడు కూడా అంశ ఎప్పుడు పూర్ణత్వం పొందుతుందా అన్న తహతహ ఉన్నటువంటి కుటుంబ అధిపతిగా అంటే సమస్త గణాల్ని తనతో పాటు వెంట పెట్టుకుని వృషభం మీద జటాజూటధారే పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని ఇందులో మనం అధిష్టాన దేవతగా ఈ మంత్రాలకి అధిష్టాన దేవతగా మనం దర్శించుకోవచ్చు. సో భస్మోద్ధూళిత సర్వాంగం అంటే భస్మోద్ధూళిత అంటే ఆయన విభూతి ప్రియుడు అని. విభూతి అంటే ఏమిటి? విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన చైతన్యం కూడా ఆయన ఒంటి మీద చిన్న చిన్న భస్మ కణాల్లాగా ఈ విశ్వం అంతా ఆయన అంటే ఆ విశ్వ విరాట్ తత్వం ఎంత ఉదాత్తంగా ఉంటుందో ఆ తత్వాన్ని మనం ఇక్కడ ఊహించుకోవచ్చు. భస్మోద్ధూళిత సర్వాంగం పశుపాశ వినాశకం. ఆయన గణంలో మనం చేరాలంటే పొందాల్సిన అర్హత మనకి ఏమిటి అంటే ఏ పాశాలతో పశు పాశాలతో బంధించబడి ఉన్నామో ఆ పశు పాశాల నుంచి మనం విడుదల అయ్యేటట్టయితే ఆ పశుపతి సాన్నిధ్యంలో పశుపతిగా మారిపోతాము అన్న సంకేతంగా ఎప్పుడెప్పుడు మీరు పాశాలు విడవరుచుకొని నాలో వచ్చి కలిసి పశుపతిగా మారతారా అని నేను వెయిట్ చేస్తున్నాను అన్న రూపాన్ని ఇందులో మనం అధిష్టాన దేవతగా మనం చూడొచ్చు. అంటే దీనికి ఈ ధ్యాన శ్లోకాలకి మనం సాధారణంగా చెప్పుకునే అర్థం ఏంటంటే హే భగవాన్ రుద్ర కపర్ది స్వరూప ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్నే వాహనంగా చేసుకుని అంటే ధర్మాన్ని నడిపించేవాడ ఓ జటాజూటధారి సర్వ ప్రాణాలకి ఆధారక అంటే ప్రాణాలకి ఆధారం జలం, ఆ జలాన్ని నువ్వు ఇస్తే వచ్చింది. సో గణపతి అంటే గణానాం పతి ఇది గణపతి. గణ అంటే అనేక రకాల గణాలు, మనమంతా గణాల్లోకే వస్తాం. బ్రహ్మగణాలు, విష్ణుగణాలు, రుద్రగణాలు వస్తాయి. అంటే వ్రాతపతి అనే పేరు కూడా ఉంది. వ్రాతపతి అంటే గణం అంటే ఏమిటి? ఒకే మాదిరి గణం అయ్యేటట్టయితే అనేక రకాల సమూహాలు వ్రాత ఉంటారు. సో గణపతే వ్రాతపతి. ఈ మొత్తం విశ్వం అంతా నీలో ఒక అంశాస్వరూపం సుమా. ఈ అంశ ఎప్పుడెప్పుడు నీలో కలిసిపోవాలన్న తాపత్రయం నీకున్నట్టుగానే మాకు కూడా ఆ తాపత్రయాన్ని కల్పించి మమ్మల్ని నీలో చేర్చుకో అన్న పరమైన ప్రార్థన మనం చేయొచ్చు. స్వామి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వచ్చి నీలో కలుస్తారని నువ్వు ఆరాటపడుతున్నావు, ఆ ఆరాటాన్ని మాకు అందించి మేము నీలో కలిసిపోయేదానికి ఆరాటపడేటట్టు చేసి కలిపేసుకో అన్న ప్రార్థనగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో రెండో అనువాకంలో 7వ మంత్రంలో రోమసి మహర్షి యొక్క
ప్రార్థనకి స్పందనగా మూడో అనువాకంలో రుద్రుడు చూపించిన తత్వాన్ని ఎట్లా ఆచరణలో పెట్టాలనేది ఈ నాలుగో అనువాకంలో మనకి ఇండికేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో మూడో అనువాకంలో 17 మంత్రాలు, నాలుగో అనువాకంలో 17 మంత్రాలు కూడా సాధనాపరంగా వ్యక్తిగతమైన సాధన ద్వారా మాత్రమే మానవులు పొందవలసిన గమ్యాన్ని పొందుతారు. అదే 17:8 దానికి సంకేతం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రెండు కలిపి 17, 17, 34 అవుతాయి. 34 అంటే 7, 7 అంటే సంపూర్ణ. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ షడ్భావం, మానవత్వం, సప్తమం, దైవకృతం ఉన్న దానికి సాంకేతికంగా ప్రయత్నం చేసిన వాడు ఫలం పొందకుండా పోడు. ఈ పరంగా స్వామి చెప్పిన మాట, నమ్మి చెడ్డవాడు లేడు. స్వామిని నమ్మి చెడిపోయినవాడు విశ్వంలో ఒక్కడు కూడా మనకు కనపడ్డు. నమ్మకుండా బాగుపడ్డ వాళ్ళు కూడా ఉంటారేమో కానీ నమ్మి చెడిపోయిన వాడు లేడు అన్న మాటని ఇక్కడ, అంటే నువ్వు చేశావు 100% ఫలితం వచ్చే తీరుతుంది, ఆ సంపూర్ణమైన నమ్మకంతో శ్రద్ధతో చెయ్యి అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ అంశానికి ధ్యేయం పూర్ణత్వం కాబట్టి అంశ పూర్ణత్వం పొందేదానికి సాంకేతికంగా 4వ అనువాకం, మళ్ళీ 3వ అనువాకం రుద్ర దర్శనాలు, 5, 6 రుద్ర దర్శనాలు, మధ్యలో 4 మాత్రమే మానవ మహర్షి, అంశతత్వం అయినటువంటి దూర్వాస మహర్షి యొక్క తత్వం. దూర్వాస మహర్షి ద్రష్టగా మనకు కనబడుతుంది. అంటే ఎంత సాంకేతికంగా ఇవి ఇండికేట్ చేయబడుతున్నాయో చూడండి. అంశ యొక్క తత్వం పూర్ణత్వమే ధ్యేయంగా పెట్టుకుని సాధన చేయండి, 100కి 100 పాళ్ళు గమ్యాన్ని చేర్చే బాధ్యత నాది అన్న అభయతత్వాన్ని ఆ కపర్దే తత్వంలో మనం చూడొచ్చు. సో ఒకే నాణానికి 2 వైపుల్లాగా శివశక్తులు అని అనుకుంటున్నాం. శివుడే శక్తి, శక్తే శివుడు కాబట్టి సో వాళ్ళ యొక్క ఆచరణ గురించి శక్తితో కలిసిన శివుడే ఏదన్నా ఇవ్వగలుగుతాడు, లేనప్పుడు ఆయన స్థాణుతత్వం. ఇక్కడ సంపూర్ణమైన శక్తియుతులే కాదు, సంపూర్ణమైనటువంటి కుటుంబ స్వరూపుడుగా విశ్వమే తన కుటుంబమైనటువంటి రూపాన్ని ఈ మంత్ర అధిష్టాన దేవతగా మనం చూడబోతున్నాం. సో ఈ ఉభయతో నమస్కార మంత్రాల్ని విశ్వమంతా ఒకే ఒక రుద్రుడిని దర్శించేదానికి అనుసరించాల్సినటువంటి నియమం యమ నియమాలు అంటారే, యమ నియమ సాధ్యాది యోగాంగ యుక్త అంటారు. సో ఏ నియమాలు, ఏ మాదిరి జాగ్రత్తలు మనం తీసుకోవటం మూలంగా ఆ మాదిరి దర్శిస్తాము అవి మేము చెప్పబోతున్నాము. బీ రెడీ అన్న సంకేతాన్ని వీటిలో మనం చూడొచ్చు. సో ఇందులో ఇంకొక సంకేతం మనకి ఏం కనబడుతుందంటే, ఆ 3వ అనువాకాన్ని 4వ అనువాకాన్ని సమన్వయం చేసుకున్నప్పుడు వేసంకాలం నేల మీద పడ్డ గింజ వెంటనే మొక్క మొలవకపోవచ్చు. మొలవలేదు కాబట్టి మొలవదు అని ధైర్యంగా ఉండమోకండి. 2 వర్షాలు పడంగానే ఆ గింజ మొలకెత్తినట్టుగానే ఎప్పుడెప్పుడో అనేక జన్మల్లో చేసిన కర్మల యొక్క ఫలాలు మొలకెత్తచ్చు. వాటిని మొలకెత్తకుండా ఉండేదానికి చేయవలసిన కర్మ మీరు చెయ్యండి అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో దీనికి ఈ అంశ పూర్ణత్వ పరంగా కూడా మనం అర్థం చేసుకునే విధానం, అంశాల్లో హైయెస్ట్ తత్వాన్ని మన అవతార రూపం మన మధ్యలోకి వచ్చినప్పుడు చూడొచ్చు. అంటే ఒక అంశ పూర్ణత్వం పొందేదానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాల్సిన తత్వాన్ని అవతారి అనుకోవచ్చు. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా సమాధి స్థితిలో ఉండే స్థితినే దాన్నే చలిత సమాధి, అంటే సాధారణమైనటువంటి ధ్యానం చేస్తున్నాను నేను అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ధ్యానం చేస్తున్నాను అని మనకు తెలిసినంత కాలం మనం ఇంకా ధ్యానంలో లేనట్టే. నిద్రపోతున్నానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇంకా నిద్రపోనట్టే. సో అదే మాదిరిగా ఈ సాధనా మార్గంలో మనస్ఫూర్తిగా మనం ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా జరిపించే శక్తి తాను. కాబట్టి నమ్మకంతో మీరు చేసినప్పుడు ప్రయత్నం ఫలిస్తుంది. కేవలం మానవ ప్రయత్నం మాత్రమే చేస్తుంటే దానికి సంపూర్ణత దొరక్కపోవచ్చు. సో ప్రయత్నం చేసేటప్పుడు సంపూర్ణత్వం కోసం నమ్మకంతో కలిపి ప్రయత్నం చెయ్యి. సంశయాత్మ వినశ్యతే ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అవుతుందే కాదా, ఈ దేవుడి కన్నా ఆ దేవుడు గొప్పనా, దానికన్నా అదే ఆ మార్గం ఇంకా బాగుందేమో కదా, ఫలానా వాడు ఏదో ఫలానాగా చెప్పాడు, అందులో ఫలానా సూక్ష్మంగా నాకు అనిపిస్తున్నది, ఇందులో కొంత కష్టం అని. సో ఇవన్నీ అర్ధరహితమైన భావాలు. ఎవరెవరికి ఏది ఉపయోగమో దాన్ని భగవంతుడు 100కి 100 పాళ్ళు అందరినీ ఒకే మాదిరిగా ట్రీట్ చేయటం ఉండదు. కానీ
అందరినీ ఒకే గమ్యానికి చేర్చేదానికి తాపత్రయపడటం భగవంతుడిలో మనం చూడొచ్చు. అంటే ఒక వైద్యుడు ఏ మాదిరిగా రకరకాల రోగులకి రకరకాల వైద్యాలు చేసినట్టుగా అల్టిమేట్ ధ్యేయం ఏమిటి? అందరూ ఆరోగ్యవంతులు కావాలనే ఆయన ధ్యేయం. పక్కవాడికి అన్ని మందులు ఇచ్చావు, నాకు కొన్ని మందులు ఇచ్చావు, నీకు నాకు తేడా ఎందుకు, వాడికి నాకు తేడా చూపిస్తున్నావు అనేది అది బుద్ధి లేని ఆర్గ్యుమెంట్. అట్లా వైద్యుడికి మాత్రమే ఎవడికి ఏ మంది ఇవ్వాలో తెలిసి వాడికి ఆ మంది ఇచ్చి వాడికి ఆరోగ్యవంతుడు చేసినట్టుగా ఎవరెవరు ఏ సాధనలతో వాళ్ళు పరిపూర్ణత పొందుతారో వాళ్ళ చేత ఆయా సాధనలు చేసి వాళ్ళని పరిపూర్ణతకి తీసుకుపోయే తత్వంగా ఈ శంభు తత్వాన్ని మనం ఇందులో చూడొచ్చు. సో ఈ సంపూర్ణత్వానికి అంశత్వానికి చాలా చక్కటి ఉదాహరణ స్వామి చెప్పారు. ఎందువల్లంటే మనమంతా చేసేది సాకార పూజ. ఈ సాకార పూజ అనేది నిరాకార తత్వంలో చేర్చేదానికి మనకు ఉపయోగపడుతుందా? ఒక రుద్రాభిషేకం చేస్తున్నాం, లేదు ఒక నవరాత్రి పూజ చేస్తున్నాం, లేదు ఒక భజన చేస్తున్నాం, లేదు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం సాకారంలో అయి ఉండి తోటి వాళ్ళకి కనపడుతున్నటువంటి లింగ రూపానికి లేదా ఒక మూర్తి రూపానికి మనం చేస్తున్న పూజలు ఉన్నాయి. మనం పొందాల్సిన గమ్యం నిరాకార తత్వం కదా. ఈ సాకార తత్వం యొక్క పూజ నిరాకారానికి మనం ఎట్లా తీసుకుపోతుంది? ఇంత స్పష్టంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాదిరిగా నేను ఎక్కడైతే చూడలేదు. సో అంత స్పష్టంగా స్వామి చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎండమావి. మంచి వేసం కాలం ఇది, కావాల్సిన ఓపెన్ ఫీల్డ్లోకి పోతే ఎండమావులు కనపడతాయి. నీళ్లున్నట్టుగా మనం భ్రమింపజేసే విధానంగా దూరంగా నీళ్లు కనపడుతున్నట్టుగా కనపడుతూ ఉంటే దాన్ని ఎండమావి అంటాం. ఆ ఎండమావి వెంట పరిగెట్టడం నీళ్ల కోసం ఎట్లాంటి ప్రయత్నమో ఒక సాకార రూపం ద్వారా మనం మోక్షం పొందేదానికి చేసే ప్రయత్నం అట్లాంటిది అని పెద్ద పెద్ద మహాసిద్ధాంతులు అద్వైతవాదులు చెప్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. కారణం సాకారం అనేది చివరికి నిరాకారంలో లయమైపోవాల్సింది కాబట్టి సాకారం అనేది అల్టిమేట్ మోక్షాన్ని ఇవ్వలేదు. అయితే సాకారం వెంటబడితే ఏమవుతుందంటే మనం వెంటబడ్డది సాకారమైనా మనకి తెలియకుండా మనం నిరాకారంలో ప్రవేశిస్తాము అన్న మాట భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట. దానికి ఆయన చెప్పిన మంచి ఎగ్జాంపుల్ ఎండమావి వెంట ఒక భక్తుడు దాహంగా ఉన్న వ్యక్తుడు పరిగెత్తున్నాడు. నీళ్లు ఉన్నాయనే భావంతో పరిగెత్తుతున్నాడు. చుట్టుపక్కల వాడు చెప్తున్నారు, నాయన అది ఎండమావి, అందులో నీళ్లు లేవు, ఎందుకు దాన్ని వెంటబడతావు అని. వీడు అవన్నీ దాహంగా ఉన్నాడు, ఆర్తిగా ఉన్నాడు, వీళ్ళు ఎవడు చెప్పినా మాటలు వినిపించుకోకుండా దాని వెంట పరిగెత్తున్నాడు. ఆ పరిగెత్తుతూ పోతున్న వాడికి నేలబారుగా ఉన్నటువంటి నేలబారు బావులు ఉంటాయి, దానికి ప్రత్యేకంగా గట్టు గిట్టు ఏమి కనపడకుండా నేలబారుగా ఉన్న మంచినీటి చలమ అందులో పోయి పడ్డాడు. దోవలో ఎండమావి దాకా పోలే ఎండమావి కోసం పరిగెత్తుతూ దోవలో ఉన్న మంచినీటి జలంలో పడేటప్పటికీ వాడికి దాహం తీర్చాల్సిన దాహం తీరిపోయినట్టుగా సాకారాన్ని పట్టుకుని పరిగెత్తుతున్న భగవంతుడు వాడికి తెలియకుండానే వాడు నిరాకారంలో లయమవుతాడు. సో అదే జ్యోతిర్మయమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనము. కాశీ అంటున్నాం. కాశీ అంటే ఏమిటి? కాశిని అంటే ప్రకాశం. ఆ ప్రకాశ స్వరూపుడే భగవంతుడు. సో ఆరో గ్రంథి రుద్రగ్రంథి అంటాం. రుద్రగ్రంథి స్థాయి దాకా మానవ ప్రయత్నం ఉన్నప్పుడు అక్కడి నుంచి నిరాకార తత్వాన్ని తీసుకుపోయేది భగవంతుడు మాత్రమే. దానికి ఏ రకమైన మానవ ప్రయత్నం అక్కర్లేదు అన్న సంకేతాన్ని ఈ 3, 4 అనువాక మంత్రాలు మనకి చెప్తాయి. సో ఈ 4వ అనువాకం, అందులో ఈ భావం మొత్తాన్ని కూడా అనువాకంలో ఉన్న మంత్రాల యొక్క భావాన్ని, ధ్యాన శ్లోకాన్ని మనం చూసాం. ఈ అనువాకాల యొక్క భావాన్ని, ఈ అనువాకంలో ఉన్న మంత్రాల భావాన్ని ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చు. నానారూపస్థితో రుద్ర సర్వాంతర్యామిన స్వయం విశ్వరూపానుభూత్యర్థం ఏక బిల్వం శివార్పణం. స్వామి భగవాన్ అనేక రూపాల్లో నువ్వు కనపడుతున్నావు. భార్య రూపంలో కనపడుతున్నావు, బిడ్డ రూపంలో కనపడుతున్నావు, లింగ రూపంలో కనపడుతున్నావు, బయట ఒక ముష్టివాడి రూపంలో కనపడుతున్నావు, గెస్ట్ రూపంలో కనపడుతున్నావు. అనేక రూపాల్లో నువ్వు కనపడుతున్నా, చుట్టూతో తిరుగుతున్నా సరే నేను నిన్ను గుర్తుపట్టలేక వేరువేరుగా భావిస్తున్నాను. వీళ్ళందరిలో ఉన్నది నువ్వే కదా. అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న ఒకే ఒక రుద్రతత్వాన్ని నేను దర్శించగలిగేటట్టుగా నా దృష్టిని సుస్థిరం చెయ్యి.
నా దర్శనాన్ని సుదర్శనం చెయ్యి. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రం ఎవడి దర్శనం సుదర్శనం అవుతుందో వాడు ఈ విశ్వరూప దర్శనం చేసుకోగలుగుతాడు అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో, ఈ అనువాకంలో ఉన్నటువంటి మంత్ర సముదాయం మనకి ఇండికేట్ చేస్తుంది. అందుకనే దీన్ని విశ్వరూపానువాకం అంటారు, నానా రూపానువాకం. అనేక రూపాల్లో రుద్రుడు చెప్పానే, పిట్టలు కొట్టేవాడు, చేపలు పట్టేవాడు, పరిగెత్తేవాడు, అనేక రూపాల్లో రుద్రుడి యొక్క దర్శనాన్ని మనం ఇందులో చేసుకుంటాం. కాబట్టి పైకి చూడటానికి సాధారణంగా ఉంటాయి, వాటిలో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనకి చేతైనంత వరకు సంపూర్ణంగా చూడడం కేవలం రుద్రుడికి మాత్రమే సాధ్యం, ఆ దూర్వాస మహర్షికి సాధ్యమేమో. మన ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ నానా రూప స్థితో రుద్ర, అదే విశ్వరూప దర్శనం, అదే శతరుద్రీయ దర్శనం. దీని పేరే శతరుద్రీయ దర్శనం. అనేక రూపాల్లో ఒకే ఒక శివుడు మన చుట్టూతా తిరుగుతున్నాడు అన్న భావనతో మనం జీవించడం కనుక సాధ్యమయ్యేటట్టయితే అచిర కాలంలోనే శతరుద్రీయ దర్శనం అవుతుంది. అంటే 100 సార్లు అభిషేకం చేయటం కాదు, అభిషేకం చేయడం తప్పని కాదు నేను చెప్పేది. 100 సార్లు అభిషేకం చేస్తున్న ఒకే ఒక తత్వం, అంతా ఒకే ఒకటి అన్న భావాన్ని అలవరుచుకుంటూ చేసేటట్టయితే ఆ అభిషేకం త్వరగా ఫలిస్తుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రాలు మనకి ఇంటికేసాయి. సో నానా రూప స్థితో రుద్ర సర్వాంతర్యామిన స్వయం. సో కృష్ణుడు గీతలో చెప్పిన మాట, సర్వభూత అంతర్యామిగా సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నాడు సుమ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అనే మాట గీతలో ఏదైతే చెప్పాడో, ఒకే ఒక భగవత్ శక్తి అంతర్యామిగా అనంత విశ్వంలో ఉన్నది. ఆ చైతన్యాన్ని చూసేదానికి చేసే ప్రయత్నమే శతరుద్రీయ సాధన, చూడగలగటం శతరుద్రీయ దర్శనం అన్న మాటని ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. సో ఈ మంత్రాన్ని, ఈ అనువాకాన్ని నేను పారాయణ చేయటంలోను, ధారణ చేయటంలోను, ధ్యానం చేయటంలోను నా ధ్యేయం ఏమిటంటే అంటే స్వామి, విశ్వరూపానుభూత్యర్థం, విశ్వంలో రూపాలన్నీ కూడా నీవే అన్న అనుభూతి నాకు కలిగేదాని కోసం నా త్రిగుణాలకి సంకేతమైనటువంటి ఈ బెల్లదళాన్ని నీ పాదాలకి నేను సమర్పిస్తున్నాను అన్న పరంగా ఈ అనువాకంలో ఉన్న మంత్రాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఈ సమిష్టిగా ఈ మంత్రాలని ఒకసారి కన్నా మనం చూసేటట్టయితే ఈ అనువాకంలో ఉన్న మంత్రాలు, మొట్టమొదటి మంత్రమే ధనుర్బాణాలతో మనకు గోచరిస్తుంది. ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ నమః. ఇవన్నీ రెండు నామాల మంత్రాలు. అంటే ద్వంద్వాలని అతిక్రమించండి. అటుపక్క నమస్కారం, ఇటుపక్క నమస్కారం, 2 నమస్కారాలు 2 నామాలు. సో నామాల సంఖ్య, నమస్కారాల సంఖ్య ఒకటే. సంపూర్ణమైనటువంటి శరణాగత భావంతో, అంతా విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడు అన్న భావంతో, అనేక రకాల ద్వంద్వాల రూపంలో వీళ్ళంతా ఉన్నారు అన్న భావంతో, ఈ ద్వంద్వాలు కాకుండా ఈ ద్వంద్వాలని అతిక్రమించి ద్వంద్వాలకి కారణభూతమైనటువంటి ఆ తత్వాన్ని చూసేదానికి నన్ను అనుగ్రహించు అన్న ప్రార్థన మనం చేస్తూ ఉండాలి ఇందులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉన్నది, 0ని విడదీస్తే +1 -1 అవుతుంది. 0లోనే +1 -1 ఉన్నాయి, కానీ కనపట్టలే. సో +1 పట్టుకున్నా ఒక రకమైన కర్మలు అంటుకుంటాయి, -1 పట్టుకున్నా ఇంకో రకమైన కర్మలు అంటుకుంటాయి. ఒకటి పాపకర్మ కావచ్చు, ఇంకోటి పుణ్యకర్మ కావచ్చు. ఏ కర్మలు పట్టుకున్నా సరే వాటి యొక్క అనుభూతులు మనని వదిలిపెట్టకుండా మనని పీడిస్తాయో, ఈ రెండిటికి అతీతమైనటువంటి, ఈ రెండింటిని మెర్జి చేసి ఒకటిగా చేసే తత్వం, ఆ 0, ఆ ఇన్ఫినిటీ తత్వం ఏదైతే ఉందో దానిలో నన్ను మేళవింపు చేయి స్వామి. లేదు మనం అంతా జీవిస్తున్నాం, జీవించడానికి కారణభూతం శ్వాస. 3వ అనువాకంలో 17వ మంత్రంలో మనం శ్వాసపరంగా చెప్పుకున్నాం. ఆ శ్వాసపరంగా చెప్పుకున్న సంకేతం అందులో ఏమిటి? TBT అని చెప్పుకున్నాం. అంటే మొట్టమొదటి టీని కాలం అనుకున్నాం, రెండో టీని థాట్ అనుకున్నాం. థాట్ కంట్రోల్ చేస్తే కాలం కంట్రోల్ అవుతుంది. నిద్రపోతున్నప్పుడు మనకి కాలం లేదు, కాబట్టి థాట్, నిద్రలో మనకి థాట్ కూడా లేదు. గాఢ నిద్రలో ఆలోచన లేదు, కాబట్టి కాలం లేదు, కానీ శ్వాస మాత్రం ఉన్నది. అంటే గాఢ నిద్రలో ఆలోచన మనకి లేదు, శ్వాస ఉన్నది. కానీ విడిగా చూసేటట్టయితే
ప్రయత్నపూర్వకంగా శ్వాసను కొంతసేపు బంధించి మనం అట్టిపెట్టగలుగుతాం, కానీ కాలాన్ని మనం బంధించి అట్టిపెట్టలేము. ఆలోచనని అదుపు చేయడం మనకు కష్టం అవుతూ ఉంటుంది. అందువల్ల ప్రయత్నపూర్వకమైన శ్వాసతో అంటే ప్రాణాయామ ప్రక్రియతో శ్వాసని స్వాధీనం చేసుకుని, శ్వాస ద్వారా మనస్సును స్వాధీనం చేసుకుని, మనసు ద్వారా లోకంలో ఉన్నటువంటి అంటే కాలాన్ని స్వాధీనం చేసుకో అన్న సంకేతం 3:17లో మనకి చెప్పినప్పుడు దానికి మార్గం ఏమిటాయా అంటే శరణాగత భావంతో ద్వంద్వాలను అధిగమించి ఈ రెండు ద్వంద్వాల్లో కూడా కారణభూతమైన శక్తి ఒకటే ఉన్నది. +1 -1 ఒకే ఒక జీరోలోంచి విడబడ్డ రెండు అంశాలు అన్నట్టుగానే ఒకే ఒక భగవతత్వం నుంచి మంచి చెడు అనే రెండు తత్వాలు వచ్చినాయి. కాబట్టి మంచికి పొంగిపోవద్దు, చెడుకి కుంగిపోవద్దు. రెండింటినీ సమదృష్టితో చూసి సమధి ఇది సమాధి, సమమైన ధీశక్తి, సమమైన దృష్టి అన్నిటి యందు కలిగే విధానమైన జీవితాన్ని అలవాటు చేసుకోవటం మూలంగా దీన్ని పొందగలుగుతాము అన్న సంకేతంగా ఈ 17 మంత్రాలు ఉంటాయి. సో ఆ వ్యాధిభ్యో వివిధంతిభ్యశ్చ ఓ నమః దగ్గర నుంచి స్వభ్యస్వపతిభ్యశ్చ ఓ నమః ఈ 17 మంత్రాల యొక్క సమిష్టి తత్వాన్ని ఇవాళ మనం తెలుసుకున్నాం. దీన్ని ఒక్కొక్క మంత్రం విడివిడిగా నెక్స్ట్ సోమవారం నుంచి మనం తెలుసుకుందాం. దీనికి ఇందులో సందేహాలు కానీ లేదు ఫర్దర్ ఎలాబరేషన్ కానీ లేదు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదైనా ఉన్నా సరే, ఆ కనెక్టివిటీ 3కి 4కి కనెక్టివిటీ కానీ లేదు 1, 2, 3 వీటిలో ఉన్న అనుమానాలు ఏదైనా ఉన్నా కానీ, సో ఏ అనువాకంలో ఉన్న ఏ మంత్రంతో అయినా వీటిని ఎట్లా అన్వయించుకోవాలనే వివరాలు కానీ వాటిలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దట్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.